సభ్యులు పెద్దలు బుట్టా రాజశేఖర్ గారు ప్రసంగించే ముందు ఆర్యవైశ్య ప్రముఖులు శంకరయ్య గారు అన్నగారికి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరుగా తెలియజేస్తాం. ఈరోజు చాలా శుభదినం. దసరా మహోత్సవాలు మొదలైన నిన్ననే మరి ఇటువంటి మంచి సందర్భంలో ప్రముఖంగా ఆర్యవైశ్యులకు ఇది మంచి శుభదినాలు, దసరా మహోత్సవాలు. మరి ఈనాటి టైంలో మన ఆత్మకూరు పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్యవైశ్య వైఎస్ఆర్సీపీ నాయకులు రవి గారు ఈరోజు పార్టీలో చేరడం చాలా శుభసూచకం, చాలా ఆనందమయం. రవిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆనందంగా ఆహ్వానించడం జరిగింది. అలాగే రవితో పాటు ఈరోజు రవి అభిమానులు, రవితో పాటు ఉన్నవాళ్ళు కూడా, ఆయన కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, మిగతా కొంతమంది కూడా అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందం. మరి వాళ్ళు ఎందుకు ఈ పార్టీలో చేరినారు, వైఎస్ఆర్ పార్టీ నుంచి రవి క్లియర్గా చెప్పడం జరిగింది. రవి నాకు కూడా ఒక మాట మాట్లాడినాడు, నాతో పాటు చాలా మంది ఉన్నారు రాబోయే కాలంలో నిజంగానే తెలుగుదేశం పార్టీలో మనకు టైం సరిపోదు పార్టీలో చేర్పించుకున్నారు. ఆ కాలం ముందు వాస్తవమే, మనమే ఇంకా కొంచెం ఆపుతా ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు వైశ్యులు వాస్తవంగా ధైర్యంగా ముందుకొచ్చి, ఎందుకంటే వాళ్ళు బేసిక్గా వ్యాపారస్తులు. ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇటువంటి రాక్షస పాలనలో మరి వాళ్ళు ఇబ్బందులు పడతాము అని తెలిసి కూడా, ఎందుకంటే పొద్దున్న లేచాక వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వ్యాపారస్తులు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, సంఘాలను కానీ, ప్రజలను కానీ అన్ని కూడా ఇబ్బంది పెట్టి భయపించి ఈ 4.5 సంవత్సరాలు గడుపుతాం. మరి ఇటువంటి సందర్భంలో రవి కానీ, రవి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ అంచెల్లో ఏం చేస్తే ఏం చేసుకుంటాం, ఎందుకంటే నువ్వు పీకేదని చెప్పేసి మరి ఎన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి రవి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. మరి అవన్నీ వదులుకొని అక్కడ జరిగిన అవమానాలన్నిటి కూడా ఈ 4.5 సంవత్సరాలు భరించి, ఇక భరించలేని పరిస్థితుల్లో ఇంతకంటే మీరు చేయగలిగింది ఏముంది? తెలుగుదేశం పార్టీ కానీ, బుట్టా రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే మన వైశ్యులకు కానీ, ప్రజలకు కానీ మేలు జరుగుతున్న ఉద్దేశంతోనే ఈరోజు రవి, ఆయన అనుచరులు, ఆయన ముఖ్యులు, ఆయన బంధువులందరూ కూడా పార్టీలో చేరడం చాలా శుభసూచకం. మనస్ఫూర్తిగా వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా వాళ్లకు సముచిత స్థానము తప్పకుండా ఇస్తామని చెప్పేసి సభాముఖంగా కూడా నేను హామీ కూడా జరుగుతాను. ఈరోజు ఆయన వచ్చినప్పుడు చాలా మంది బెదిరించారంటే చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. రవిని దాదాపు పోయిన నెలనే మనం పార్టీలో చేర్చుకోవాలి. ఆ రోజు ఏదైతే అన్యాయంగా, అక్రమంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడం, గత 38 రోజులు కూడా ఏ ఒక్క చిన్న ఆధారం చూపించలేక కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా లోపల పెట్టడం జరిగింది. మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ 38 రోజుల నుంచి మనం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఈ రాక్షస ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 30 రోజులు మనము రిలే నిరాహార దీక్షలు చేశాం. అలాగే కోర్టులు ర్యాలీ చేశాం. అలాగే నిన్న సంఖ్యలు కట్టుకొని న్యాయాన్ని కాపాడాలని చెప్పేసి కార్యక్రమాలు చేశాం. మహిళలు, పిల్లలు, వృద్ధులు, పార్టీ క్యాడరే కాదు ప్రజలు కూడా ఈరోజు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతూ ఉంటే వీళ్లకు భయం పుట్టుకొని ఇవన్నీ కూడా మాట్లాడడం జరుగుతాం. ఎంత నిస్సగ్గుగా
అసలు ఏమీ సంబంధం లేని వాడు ఈరోజు పదవులలో కూర్చొని గోవిందరెడ్డి గారు చెప్పినట్టు ఎగతాళిగా మాట్లాడడం, ముఖ్యమంత్రి కూడా ఎగతాళిగా మాట్లాడడం. అయ్యా, నేను లండన్లో లేనప్పుడు చంద్రబాబు పోలీసులు ఎత్తుకుపోయారని నీకుందా? నీకు అసలు నేను ఎత్తుకపోయిన ఫోటో కూడా పేపర్లో పెట్టాను, సోషల్ మీడియాలో పెట్టాను, నేను ఎత్తుకపోయినారు. అది మర్చిపోయావు. ఈరోజు ఏమీ లేని కేసులో, ఎలాంటి నిరూపణ చేయలేని కేసులో నువ్వు ఏదైతే నీ అధికారులను పంపించి అరెస్టు అక్రమంగా చేయించి జైల్లో పెట్టావే, మరి నీ రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు ఏమి ఇచ్చినవా? ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క రకంగా. అవునా? చంద్రబాబు నాయుడు గారు 300 కోట్లు అవినీతి చేశాడని ఒక పేజీలో రాస్తాం, ఇంకొక పేజీలో 160 కోట్లను రాస్తాం, ఇంకొక పేజీలో అసలు దీనికి ఇంకా సాక్ష్యాలు ఆధారాలు మా దగ్గర లేవు అని ఇదే డిపార్ట్మెంట్ ఎవరైతే అరెస్ట్ చేశారో అది కోర్టుకు సబ్మిట్ చేశారు. ప్రత్యక్షంగా కనపడతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అవినీతి చేయలేదని చెప్పేసి. కేవలం ఈరోజు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు రాక్షసానందం పొందుతూ ఆ రోజు నిన్ను జైల్లో పెట్టినారని కేవలం కక్షతో ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టాం. ఒక్కటి మనం అందరం కూడా గమనించాలి. ఏదైతే మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు, ఏదైతే మీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు, ఏదైతే మీ అనుచరులు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు, వాళ్ళు నిన్ను జైల్లో పెట్టారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడేమో. తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది. ఈయన జైల్లో పెట్టినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నువ్వు మీ తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంవత్సరం 2 సంవత్సరాల్లోనే వేల కోట్ల రూపాయలు అడ్డంగా సంపాదించావు. అది ఆ రోజు ఏదైతే ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇంకా చాలా డిపార్ట్మెంట్లు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళందరూ కూడా నీ మీద ఏదైతే ఆరోపణలు కాదు నిజాలు బయటికి తీసుకొచ్చి నువ్వు 8,000 కోట్లు విన్నావో చూపించారు. మనం కూడా ఒకటి గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కానంత వరకు ఆయన ఆదాయం ఎంత ఉంది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ ఆదాయం ఎంత ఉంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఎన్ని కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు మనం కూడా చూసుకున్నాం. అంటే 1,00,000 ఈ సంవత్సరం కట్టాడు, వచ్చే సంవత్సరం ఒకటేసారి ₹1,00,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సంవత్సరంలో ఆయనకు వచ్చినట్టు అందరికీ కూడా ఆదాయం వస్తే చాలా సంతోషం కదా. రాష్ట్రంలో రైతులకు కానీ, బీద వాళ్ళకు కానీ, పేదలకు కానీ, రైతు కూలీలకు కానీ అందరికీ కూడా ఈయన మాదిరి ఆదాయం రావచ్చు కదా. మరి ఈయన ఒక్కరికి ఎటువంటి ఆదాయం పెట్టుకొచ్చినాయి? అవన్నీ నిరూపించి నేను ఆ రోజు జైల్లో పెడితే నువ్వు అందరి మీద కక్ష పెంచుకొని ఈరోజు ఇటువంటి అక్రమాలకు పాల్పడతా ఉన్నావు. మనమందరం కూడా గత నెల రోజుల నుంచి ఒకటే చెప్తా ఉన్నాం. గతంలో కూడా మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మీద ఇటువంటి అవినీతి కేసులు ఉన్నాయని చెప్పేసి 36 కేసులు కోర్టులో వేసి అవి నిరూపించడాక మళ్ళీ ఆయన్నే విత్డ్రా చేసుకున్నాడు. ఈ రోజు నువ్వేం చెప్తావు? కేవలం రాక్షసానందంతో అధికారులు కొంతమందిని అడ్డం పెట్టుకొని నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నావు. ఇక మీద నేను చెప్తా ఉన్నాను, ఈరోజు రేపు ప్రజల మద్దతుతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయము. నువ్వు ఎంత సతాయించినా, ఎంత బెదిరించినా, ఎంత భయపెట్టినా ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో విడిపోయిన రాష్ట్రం, అప్పులతో బయటకు వచ్చినాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, పేదవాళ్ళను కూడా సంపన్నులు చేయాలా, రాష్ట్రాన్ని బాగుపరచాలా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలా, అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కష్టపడి రాష్ట్రాన్ని ఒక రీతిలో అభివృద్ధి చేసుకుంటూ, సంక్షేమం చేసుకుంటూ, ఇండస్ట్రీస్ తీసుకొస్తూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాడు తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా సతాయించాలని కానీ, మీ మీద దృష్టి పెట్టాలని కానీ, మీ అన్యాయంలో ఎత్తి చూపాలని కానీ, మిమ్మల్ని ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయాలని ఏ రోజు ఆలోచన చేయాలి. నిజంగానే చేసింటే నువ్వు అసలు బయట ఉంటావా? ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? అసలు నువ్వు రోడ్ల మీద తిరగనియకూడదని అనుకుంటే నువ్వు తిరిగిందువా? ఎన్ని అన్యాయాలా? ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ? ఎందుకు చేస్తున్నాడో తెలుసా? భయం ఆహ్వానించింది. ఒక ముఖ్యమంత్రి బయటకు వస్తే బార్గేట్ కడతారు, పరదాలు కడతారు. ఎప్పుడైనా చూసినామా? మనకు మధ్యకి వచ్చిన దగ్గర నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసినాం. ఎన్నో పార్టీలు అధికారంలో ఉండగా చూసినాం. ఏ ముఖ్యమంత్రి అయినా స్వయంగా రాష్ట్రకు ఇలా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కూడా చూసినాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల దగ్గరకు వచ్చేవాడు బార్గేట్లు కట్టుకొని, పరదాలు కట్టుకొని బయటకు వచ్చేయడమే. ఈయన తప్ప ఎందుకు? భయం ఆవరించింది.
ప్రజలు ఎక్కడ ఉమ్మిస్తారో మీద బయట తిరిగితే మూతి మీద ఉమ్మేస్తారు అని భయం పట్టుకోలేదు. ఇంకా సొంత ఇంటి వాళ్ళు ఎట్లయితే వాళ్ళ చిన్న ఆయన చంపినాడు కదా అట్టే ఇప్పుడు వాళ్ళు రెడీ కూడా చాలా మంది వాళ్ళ ఇంట్లో సంపాదించడం కూడా ఆ భయం పట్టుకుంది. ఎందుకంటే వాళ్ళకి పదవులు కావాలి. కుటుంబంలో ఎవరికి న్యాయం చేయడం లేదు, ప్రజలకు న్యాయం చేయడం లేదు. తల్లి దూరం అయింది, చెల్లి దూరం అయింది, దూరం కాలని దూరం చేశాడు ఈయనే. ఇటువంటి దుర్మార్గాలన్నీ అన్యాయంలో అక్రమాలు చేసుకుంటా మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తారా? ఎలాంటి సిగ్గు లంచ ఏముండదు. అబద్ధాన్ని అంత ధైర్యంగా చెప్పే వాళ్ళు వీళ్ళని చూసేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవడు కూడా లేడు. భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇంత పచ్చిగా చేయనివన్నీ కూడా అబద్ధాలు చెప్పండి. ఇప్పుడే రాజేంద్ర రెడ్డి చెప్పినట్టు అన్న అయిపోయినాడు ఒక పక్క ఇన్ని రోజు మాట్లాడుతూ ఉంటాడు చక్రపాల్ రెడ్డి, నేను అవి చేశాను, నేనే చేశాను. రానైనా చక్రపాల్ రెడ్డి ఒకసారి కూర్చొని మాట్లాడదామని చెప్పేసి మీడియా ముందు మాట్లాడితే, సభలలో మాట్లాడితే, అవునా? ఎవరు చేసినారో రా కూర్చొని మాట్లాడదాం, దానికి ఆధారాలు పట్టుకోరా. నువ్వు ఏం చూపిస్తావో, నువ్వు ఈరోజు అధికార పార్టీలో ఉండవు. ఏ టైంలో ఎవరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మనం అర్జీలు తీసుకొని పోతే ఏమి రాసినారో దానిపైన, తర్వాత దాని అధికారుల దగ్గరికి వస్తే అధికారులు ఏమి రాసినారు అనేది రికార్డు ఉంటుంది. ఆ రికార్డు తీసుకొని రావయ్యా. నీ ప్రభుత్వం ఉంది, నువ్వు తెచ్చుకోవడానికి పెద్ద కష్టం కాదు. నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తా. నువ్వు కూడా తెచ్చుకో ప్రూఫ్స్, కూర్చొని మాట్లాడతాము. సిగ్గుండాలి చెప్పని. ఏం చేసినాడే? ఒక్క పనిలో చేసినాడు చక్రపాల్ రెడ్డి మన నియోజకవర్గంలో. అసలు అబద్ధాలు చెప్పడం వాళ్ళ నాయకుల దగ్గర నుంచి వీళ్ళు చివరి నాయకులకు కూడా అలవాటు అయిపోయింది. అన్న అయిపోయినాడు, తమ్ముడు ముందు పెట్టాడు. నాకు డౌట్ వస్తుంది, ఇందాక వస్తాడు బండ్లు అన్న రాలినాడు. ఏమైనా టికెట్ ఇస్తారేమో చక్రపాల్ రెడ్డి ఇప్పుడు భువనేశ్వరి గారికి ఏమైనా ఇస్తారా? ఎందుకంటే ఆయన ఎత్తుకున్నాడు కదా ఇప్పుడు మళ్ళీ ఆయన ఎత్తుకున్నాడు. ఈ మధ్య ఇప్పుడు పేపర్లో కూడా రాయించుకోండి. మంచి నాయకుడు, బాగా సంచలనంగా చెప్తాడు కార్యకర్తలు అందరినీ. చక్రపాల్ రెడ్డి అయితే అందరినీ తిట్టి దూరం చేస్తున్నాడు, ఎవరిని ఇంటి దగ్గర రానియడు. వాడే రాసుకున్నాడు, మన రాయ. ఈయన పోతాడంట, ఆయన తిట్టి బయటకు పంపిస్తే ఈయన పోయి సమన్వయం చేస్తాడంట. మరి ఈయనకే టికెట్ ఇస్తారో మనకు తెలీదు. ఆ రేంజ్లే ఉంది వీళ్ళిద్దరు చూస్తుంటే. అన్న మానుకున్నాడు ఈ మధ్యన చెప్పడం, తమ్ముడు మొదలు పెట్టుకున్నాడు. సిగ్గు లజ్జలేదు ఎవ్వడికే కానీ. దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు నీ మాయమాటలు నమ్మి ఆ రోజు నీకు అవకాశం ఇచ్చిన ఒక్కటన్నా ఈరోజు శాశ్వతంగా నిలబడిపోయే పని ఒక్కటి. ఎన్నోసార్లు చెప్తా ఉన్నా నేను, ఎందుకు నేను చేశాను కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఇన్ని పనులు చేసిన నియోజకవర్గంలో చేసిన కాబట్టి ధైర్యంగా చెప్తా ఉన్నా. ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది మన దగ్గర చేసిన పనులు. ఒక్కడన్నైనా నేను ప్రతిసారి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఇన్ని 100 కోట్లు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చిన, దానిని ఇంప్లిమెంట్ చేసినాను, పేపర్ మీద కాదు, ఇంప్లిమెంట్ చేశాను. నేను చేసిన పనులలో ఒక్క 5% నువ్వేమన్నా అభివృద్ధి చేసావా చూపు చక్రపాల్ రెడ్డి. అది లేదు, గది లేదు, మాట్లాడు. రాజుగారు చెప్పాడు శ్రీశైలం ఉంది, ఆత్మకూరులో చెప్తాడు, ఆత్మకూరు ఉంది, మానందిలో చెప్తాడు. ఎందుకంటే మన నియోజకవర్గం పొడుగు కదా, ఈ మూలకు ఒకటి ఆ మూలకు ఒకటి. వాడు వీళ్ళతో మాట్లాడేది ఉండదు, వీడు వాళ్ళతో మాట్లాడేది ఉండదు. ఏం తెలుస్తుంది పాపం? శ్రీశైలం జరిగింది వీళ్ళు చెప్తారు. ఎన్ని 100 కోట్లు తెచ్చినామయ్యా లేదా కాంగ్రెస్